అసలు ఈ హైడ్రా అయింది కథ ఏంది? నువ్వు గరీబోని ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? మిడిల్ క్లాస్ వాళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? పెద్దోళ్ళ ఇల్లు అయినా ఎందుకు గులగొట్టాలి? వై డూ యూ నీడ్ డిస్ట్రక్షన్ మ్యాన్? వై ఇస్ దిస్ డిస్ట్రక్షన్ రిక్వైర్డ్? డూ యూ థింక్ దిస్ డిస్ట్రక్షన్ ఇస్ రిక్వైర్డ్? మీరు అందరు గమనించండి, కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమని వచ్చేది? తెల్లారి పేపర్ తెలిస్తే ఇవాళ ఫాక్స్కాన్ వచ్చింది, ఇవాళ గచ్చిబౌలిలో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఇవాళ కర్మాన్ ఘాట్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఫ్లైఓవర్ ఓపెన్ అయిందని అద్భుతమైన న్యూస్లు ఆ రోజు వినేది. ఈ గవర్నమెంట్లో ఏమింటున్నాం? పొద్దున్న లేస్తే ఈ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, ఆ పేదోళ్ళు ఇల్లు కూలగొట్టినాం, వీళ్ళది నోటీస్ ఇచ్చి కూలగొట్టినాం, తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి గారు వసూలు చేసిర్రు. ఇది మనం వినేది. ఇది కావాలన్నా తెలంగాణ ప్రజలకి? ఇది అందరు కూడా గమనించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఒక చిన్న విజ్ఞప్తి. మీరు గమనించి చూస్తారో లేదో, మీరు ఇటు పనికి రాకుండా పోయారు, అటు పనికి రాకుండా పోయారు. ఎందుకంటే గౌరవ మంత్రివర్యులే చెప్తారు, ఇంకా ఆయన బీఆర్ఎస్ అంటాను. మీరేమో ప్రజల అభివృద్ధిని, అంటే మా నియోజకవర్గ అభివృద్ధిని కాపాడడానికే పోయినాము అని చెప్పి చెప్తున్నారు. ముఖ్యంగా గాంధీ గారికి, దాన నాగేందర్ గారికి ఒకసారి పత్రికా ముఖంగా, అంటే వాళ్ళకి తెలుసో తెలియదో, తెలిసి తప్పు చేసిరో తెలియక తప్పు చేసిరో కానీ మరొక్కసారి చెప్తున్నా, మీరు ఒక్కసారి గమనించండి. మీరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అందులోకి పోయి మీరు అంటున్నారు తప్పించి, ఎందుకంటే అందులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరని అంటురా? వాళ్ళకి తెలుసు ఏదో గాలికి గెలిచినాం, నెక్స్ట్ టైం మేము రాము, ఎట్లయినా కేసీఆర్ గారే వస్తారంటని. మీరేమో మా గుర్తు పైన గెలిచి మీరు ఈరోజు, అంటే రేవంత్ రెడ్డి గారు కూడా బాగా యూజ్ చేసుకుంటారు మిమ్మల్ని. అరే వీళ్ళు బీఆర్ఎస్ పైన గెలిచిరు, వీళ్ళదే చింతపండు అవుతుంది తప్పించి మాది పోయేది ఏముంటుందండి అని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఆ చింతపండు అని అర్థం వాళ్ళిద్దరికి ఎవరిదిస్తుంది? నిజంగా మీరు అభివృద్ధిని కాంక్షించి పోతే మీ నియోజకవర్గ ప్రజలు, మీ 2 నియోజకవర్గాల ప్రజలైతే ముఖ్యంగా చెప్తున్నా, వీళ్ళు నిజంగా అభివృద్ధి చేస్తారో లేదో చూడండి. 5 years తర్వాత నిజంగా అభివృద్ధి చేస్తే ఒక నాణ్యానికి 2 వైపులా, అంటే ఒకవైపు దానం నాగేందర్ గారిది, ఇంకోవైపు గాంధీ గారిది బొమ్మలేసి ఆ చెల్లిన రూపాయి కింద వీళ్ళను పరిగణించాలి. లేకుంటే వీళ్ళు సంపాదించుకొని పోయిరా, వీళ్ళ కూలగొట్టకుండా చూసుకోవడానికి పోయిరా? మరొక్కసారి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళేమో మూసుకొని కూర్చుంటారు, మీరేమో మా పార్టీ గుర్తుపైన గెలిచి మీరేమో అడ్డగోలుగా మాట్లాడుతురు, అడ్డగోలి దాడులు చేయడానికి చూస్తున్నారు. ఇదొకటి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా మరొకసారి చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎట్లయినా బై ఎలక్షన్ వస్తుంది, మీ పైన అనర్హత వేడి పడుతుంది. అప్పుడు మీరు కూడా ఆలోచించుకోవాలి, అరే ఎంత తప్పు పని చేసినాం అనేది. అట్లాంటి తీర్పు తెలంగాణ ప్రజలు ఇస్తారంట అని చెప్పి మరొక్కసారి పత్రికాముఖంగా ఈ 2 ఎమ్మెల్యేలకైతే ప్రత్యేకంగా మరొకసారి చెప్తున్నాం. థ్యాంక్ యూ. పొలిటికలీ ఆయన భాష ఆయనకే చెప్తేనే అర్థమవుతుందని ఆయన భాష ఆయనకే చెప్పిన, లేకుంటే అర్థమవుతలేదు కదా ఆయనకి. అందుకే ఆయన భాష ఆయనకే చెప్పిన. థ్యాంక్ యూ. ఎందుకు మారాల్సి వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఇంతకుముందు చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారి దగ్గర 25 కోట్ల రూపాయలు తీసుకొని అమ్ముడు పోయి ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండుకుంటూ ఒక ప్రముఖ ఛానల్, మీ ఛానలే, ఒక నిమిషం తీసుకొని రికార్డ్స్ ఆ ప్రముఖ ఛానల్లో, మీ ఛానల్ని ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఈటల రాజేందర్ గెలుస్తారంటారు. ఈయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నుండి బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారని చెప్పిన తర్వాత పార్టీలో ఎందుకు ఉండాలి భయ్? అవు మోసగాడు కదా, లేట్గా తెలిసింది మోసగాడని తెలిసింది, మోసగాడు చేసిండు. థ్యాంక్ యూ. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో